ల్యాబ్స్ లైబ్రరీస్ ఎలా ఉంది? ఉన్నాయి మేడం, కొన్ని చోట్ల ఉన్నాయి మేడం. కొన్ని చోట్ల ఉంది. ఇప్పుడు మీరు ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజ్ లో సూపర్వైజ్ చేయాలి కదా? ఎన్ని ప్రైవేట్ విద్యాలయాలు? ప్రైవేట్ 52 ఉన్నాయి సార్ మనకి. ప్రైవేట్ జూనియర్ కాలేజెస్. అవును సార్. ఇప్పుడు వెళ్తున్నారు, అక్కడ విజిట్ చేస్తున్నారు మీరు? చేస్తున్నాం సార్. అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అక్కడ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం సార్ అంటే వాళ్ళు అంతా అపార్ట్మెంట్ టైప్ ఏ ఉంటుంది సార్, ప్లే గ్రౌండ్ ఉండదు. అది మనకు విశాలమైన తల్లిదండ్రులు ఉంటాయి సార్, గ్రౌండ్ ఉంటుంది కానీ పిల్లలు కొంచెం అంటే అకామిడేషన్ ఇస్తే పేరెంట్స్ ఎక్కువ మంది ఈ కేజీబీలో కంపల్సరీ ఉండాల్సిందే. కానీ సౌకర్యాలు నాకు బడ్జెట్ ఒకటి ప్రాబ్లం ఉంది సార్, స్వీపర్ లేదు, స్కావెంజర్ లేదు, అటెండర్ లేదు, ఇవన్నీ క్లాస్ రూమ్స్ ఉన్నాయా? క్లాస్ రూమ్స్ ఉన్నాయి సార్. ల్యాబ్స్ ఉన్నాయా? ల్యాబ్స్ ఉన్నాయి కానీ సార్ పరికరాలు అవుట్డేటెడ్ పరికరాలు ఎప్పుడో 13లో ఎన్ని చోట్ల ల్యాబ్స్ ఉన్నాయి, ఎన్ని చోట్ల లేవు అంటే 10 చేస్తారు ల్యాబ్స్. అది సార్ ల్యాబ్ పరికరాలు ఉన్నాయి కానీ అది అవుట్డేటెడ్. అదే అందుకే ఫంక్షనల్ గా జీరో సార్, జీరో. లైబ్రరీస్ ఈ 10 సంవత్సరాలు ఫంక్షనల్ లైబ్రరీస్ లైబ్రరీస్ కూడా లేవు సార్ మాకు, జీరో. రోడ్ వర్సెస్ హై స్కూల్ డివిజన్ రోడ్ 10th క్లాస్. ఇది నేను చెప్పేది అక్యురేట్ కాదో నాకైతే తెలియదు, బట్ నా ఎక్స్పీరియన్సెస్ లో నేను చెప్తున్నా. అయితే ఇప్పుడు కరెంట్ ఎడ్యుకేషన్ అనేది మాకు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సోషల్ తీసుకొని చెప్తా. ఇప్పుడు ఎప్పుడో 12th వరల్డ్ వార్స్ గురించి చెప్తున్నారు. ఒకవేళ నేను వరల్డ్ వార్స్ గురించి ఎందుకు చెప్పినా అంటే ఇక్కడ మీరంతా నాలెడ్జ్ ఉన్నారు కాబట్టి నాకు చెప్తారు. ఎందుకంటే దాని నుంచి మీకు స్ఫూర్తి పొంది మన దేశం మీద భక్తి ఉండాలి కదా. దేశం మీద భక్తి ఉండడం ముఖ్యమా, లేకపోతే కరెంట్ మన సిచ్యువేషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్ వెతకడం ముఖ్యమా? అంటే ఇప్పుడు సొల్యూషన్ వెతకడమే ముఖ్యం కదా. అయితే ఈ సొల్యూషన్ వెతికే క్రమంలోనే టెక్స్ట్ బుక్స్ లో కూడా ఆ నాలెడ్జ్ ఇవ్వాలని అనుకుంటున్నా. అయితే సిలబస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు సిలబస్ ఎక్కువ అవుతుంది, మాకు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది. ఇప్పుడు నాకు అప్రాక్సిమేట్ గా 61 చాప్టర్స్ ఉంటాయి తెలుగు టు సోషల్ వరకు. ఆ సిలబస్ ని కొంచెం మాకు తగ్గించాలి, ఇంకా అప్డేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి. అంతేగాని ఎప్పుడో పాతవి జరిగినవి మాకు అది అవసరం లేదు. ఇప్పుడు మీరు యుద్ధాలు చేయమంటారు, అవి నాలెడ్జ్ తీసుకొని అందుకే మాకు పాత నాలెడ్జ్ వద్దు, మాకు కొత్త నాలెడ్జ్ కావాలి, అప్డేటెడ్ ఉన్నది కావాలి. ఇంకా స్కూల్ టైమ్స్ మార్నింగ్ వెళ్తాము 9:30కి, మార్నింగ్ 9:30కి వెళ్తాం, ఈవినింగ్ 4:15 కి వస్తాం. 9 to ఇప్పుడు మాకు స్టడీ అవర్ ఉంది కాబట్టి 5:15 అవుతుంది. ఇంత టైం మళ్ళీ ఇంటికి వెళ్ళగానే నేనైతే తినడు, ఏం తినకుండా మళ్ళీ చదువుకోవడం అవుతుంది. మార్నింగ్ తొందరగా లేవాలి, ఇదే రొటీన్ అవుతుంది. అందుకే స్కూల్ టైం ఏమైనా తగ్గించారు అనుకోండి, మాకు ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఏమైనా తెలుస్తుంది బయట నేర్చుకోవడానికి గిట్ట. స్కూల్ టైం ని కొంచెం తగ్గిస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా బేసిక్ స్కిల్స్ నార్మల్ ఇప్పుడు బేసిక్ స్కిల్స్ అంటే ఎవరికైనా ఏముంటది, హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండడం. కానీ మా సార్ మాకు ఏం చెప్పారంటే 10th క్లాస్ మీకు మంచి మార్క్స్ రావాలంటే మంచి హ్యాండ్ రైటింగ్ ఉండాలి అంటారు. కానీ హ్యాండ్ రైటింగ్ నేర్పించే వాళ్ళు మాకు అంతా లేరు. అయితే హ్యాండ్ రైటింగ్ బుక్స్ కొనుక్కుంటే వచ్చేస్తుంది అంటారు, బట్ అట్లా కంటే ఏదైనా హ్యాండ్ రైటింగ్ మంచిగా నేర్పించే నేను ఫోన్ లో దీని గురించి చూసిన. అయితే సిద్దిపేటలో ఉన్న ఒక సార్ అనేవారు వాళ్ళకి క్లాస్ లో మంచి హ్యాండ్ రైటింగ్ స్టూడెంట్స్ కి నేర్పిస్తున్నారు అని. మాకు కూడా అలాంటి హ్యాండ్ రైటింగ్ నేర్పించే వాళ్ళు ఉంటే బాగుంటుంది. అలానే రీడింగ్ మాకు ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో చూపించే ఆ రీడింగ్ కాకుండా రీడింగ్ లో కరెక్ట్ ఈ స్పెల్లింగ్స్ ఇలా చదవాలి, ఇలా మంచిగా నేర్పిస్తే బాగుంటుంది. ఇంకా హ్యాండ్ రైటింగ్ లో ఇలా ఈ మెథడ్స్ లో రాయాలి, ఈ ఇన్ఫర్మేషన్ ఇట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇలా మంచిగా చెప్పాలి. ఇంకా అండర్స్టాండింగ్ మెథడ్స్ లో కూడా మాకు మంచి అండర్స్టాండింగ్. అయితే బేసిక్ గా మాకు సిలబస్ ని తగ్గించండి, మాకు ఎందుకంటే ఓవర్లోడ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. సెకండ్ వచ్చేసి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కావాలి, మాకు పాతది మాకు అవసరం లేదు, ఎందుకంటే దాంతో మాకేం యూజ్ లేదు. ఇంకా థర్డ్ వచ్చి స్కూల్ టైం ని మాకు కొంచెం తగ్గించండి. ఇంకా బేసిక్ స్కిల్స్ ని పర్ఫెక్ట్ చేయండి. సార్ ఏంటి అంటే అవి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడం, రీడింగ్ ని ఇంప్రూవ్ చేయడం, ఇంకా మా రైటింగ్ ని ఇంప్రూవ్ చేయడం, అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేయడం. ఇవి చేస్తే మాకు ఇంకా చాలా బెస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Nurturing from Government Junior College, Nalgonda. I'm BPC student. So sir, నేను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో మా కాలేజ్ లో ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి as an English medium student I can get marks, but as only grammatical ga, but as a concept paranga maaku oka knowledge ledu sir, seriously. So not only me, if I am a fast learner, నేను ఫాస్ట్ లెర్నర్ తొందరగా నేర్చుకోగలుగుతా, బట్ అందరూ అలా ఉండరు కదా సార్, స్లో లెర్నర్స్ కూడా ఉంటారు.
సో మెయిన్లీ మాకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం లేదు సార్. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ బికాస్ నేను ఏదైతే చెప్పాలనుకుంటానో వెన్ ద లాంగ్వేజ్ ఈస్ వెన్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ లాంగ్వేజ్ దెన్ ఓన్లీ ఐ కెన్ పుట్ మై వర్డ్స్ అవుట్ రైట్. సో నేను ఏం చెప్పాలనుకున్నానో లాంగ్వేజ్ కరెక్ట్ ఉంటేనే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో చెప్పగలుగుతాను. బట్ యాజ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ I can only get marks, but I can't speak fluent English in a specific topic or concept. Not only me, sir, few of my friends, they even don't know how to form a sentence. అలాని లెక్చరర్స్ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టట్లేదు చెప్పట్లేదు అని కాదు సార్, వాళ్ళు వాళ్ళ స్థాయికి మించినట్టు చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ ఒక స్పెసిఫిక్ క్లాస్ ఉంటే ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి there is a probability to improve our speaking skills anamata. And the second one is, sir, education is a weapon, of course. Okavela we are the warriors in this war, where okavela weapons e lenappudu ela mem war ni gelustum sir. We don't have books in libraries, we don't have books in the libraries. We are weaponless warriors in this war, sir. I have wasted my first year because of that. Specifically, నాకు చాలా ఎఫెక్ట్ అయ్యింది, and even few of my friends are affecting by this. I don't want the next generation should be affected as well as me. And అలాగే most of the lecturers are providing books from themselves, sir. But ఒక్కరికి ఇద్దరికి ఇవ్వగలుగుతాం కానీ అందరికి ఇవ్వలేరు కదా సార్. సో we want books in the library. And ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చదువుకుంటూ వచ్చాం, వింటూ వచ్చాం, చెప్తూ వచ్చాం కదా సార్. We are in the adolescent age, so physical activity is really important, sir. As a science student, I know the importance of physical activity in the life. We don't have a playground. So ఇంకో విషయం ఏంటంటే సార్, మేము 9 o'clock వస్తాము, మాకు స్టడీ అవర్ జరుగుతుంది, ప్రేయర్ అవుతుంది, క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, అండ్ దాని తర్వాత లంచ్, అండ్ వి గో టు హోమ్ లైక్ 4:30. బట్ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 6 వరకు వెళ్తారు సార్. మళ్ళీ యాజ్ అ బైపీసీ స్టూడెంట్స్ గా మేము మాకు మళ్ళీ చదవాల్సి ఉంటుంది, డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఇప్పుడు ప్రాక్టికల్స్ అని ఉన్నాయి. సో వీటన్నిటిని మళ్ళీ ప్రిపేర్ చేసుకుని ఆల్మోస్ట్ 1-2 hours 1-2 o'clock అవుతుంది సార్. సో మాకు అసలు మా హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. వెన్ వీఆర్ నాట్ ఫిట్ విత్ ద హెల్త్, హౌ కెన్ వి స్టడీ వెల్? అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని ఎక్స్పెరిమెంటల్ గా చేస్తేనే ఆ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఉంటాయి సార్, ఒకటి రెండని ఉండవు సార్, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, అవన్నీ మనకి నేర్చుకోగలుగుతాం సార్. బట్ ఎక్స్పెరిమెంటల్ గా చేస్తే అసలు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎందుకు అది అలా కలర్ చేంజ్ అవుతుంది, వీ కెన్ నో కదా సార్. సో ఎక్స్పెరిమెంటల్ గా మేము తెలుసుకోవడానికి కూడా మాకు ల్యాబ్స్ అనేవి సరిగ్గా లేవు సార్, అవి కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి సార్. అండ్ ఇంకోటి కెమికల్స్ కూడా లేవు. సో ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మాకు ఓన్లీ టెక్స్చువల్ పరంగా కాకుండా ఎక్స్పెరిమెంటల్ గా ప్రాక్టికల్ గా కాన్సెప్ట్స్ చెప్తే we can learn more, we can understand the concept. Thank you.